అక్కడ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అనేసరికి నాకు పెద్ద హడలు. ఆ వార్డ్ వైపు వెళ్తేనే ఒకటే ఏడుపులు. సార్, పిల్లలకి ఫీవర్ వస్తే అసలు పేరెంట్స్ ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి? ఫస్ట్ 6 monthsలో అన్లెస్ వ్యాక్సినేషన్ టైంలో తప్పితే ఇంకెప్పుడు ఫీవర్ రాకూడదు. కౌ మిల్క్ వల్ల ఎలర్జీస్ పెరుగుతాయా? కౌ మిల్క్లో ఒక ప్రోటీన్ ఉంటుంది, ఎలర్జీ అనేది కరెంట్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైనా ఎలర్జీస్ పెరుగుతున్నాయా పిల్లల్లో? డెఫినెట్గా పెరుగుతుంది. ఎలర్జీస్ అనేవి ర్యాంపెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒక 25-year-old ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎన్ని మెడికేషన్ వాడినా ఏం చేసినా సరే దగ్గు తగ్గట్లేదని వచ్చాడు. ఫైనల్గా ఏంటంటే ఆయన రూమ్లో బాగా ఏసీ యూజ్ చేస్తున్నారు. పిల్లల నుంచి న్యూనేట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఏసీలోనే ఉంటున్నారు. ఇట్ విల్ మేక్ చాలా మంది పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్ లేనిదే ఎడిక్ట్ అయిపోతున్నారు. అది లేనిదే ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. హూ ఇస్ టు బ్లేమ్? పిల్లలా లేదంటే పేరెంట్స్నా? ఖచ్చితంగా పేరెంట్స్నే బ్లేమ్ చేస్తున్నాను. ఎందుకంటే మొన్న రీసెంట్గా కామెర్లు వచ్చిన వాళ్ళకి పసర మందు వేయటం, దానివల్ల ఇంకా ఉన్న కామెర్లు పెరగటం, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడటం, ఇటువంటిది పిల్లల్లో కూడా చూస్తాము. హెచ్పివి వ్యాక్సిన్ అసలు ఎవరికి ఇవ్వాలి? ఓన్లీ ఆడవాళ్ళకి ఇవ్వాలా లేదంటే అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చా? జ్వరం రాగానే పేరెంట్స్ వచ్చి యాంటీబయాటిక్ మెడికల్ షాప్లో తీసుకొని వేసుకోవటం. యాంటీబయాటిక్స్ దగ్గర ఆగిపోయావు, స్టెరాయిడ్స్ కూడా వాడేసి వస్తారు పిల్లల. ఏం చేస్తున్నావు, ఏంటి, ఇంకేమవుతుంది, అలాగా అడుగుతూ ఉంటే వాళ్ళే ఓపెన్ అవుతారు. ఓకే, సో కొట్టడం తిట్టడం అలా చేయకూడదా? చేస్తే దే విల్ రెబెల్. రొటీన్గా ఇంకొకటి పేరెంట్స్ నుంచి వినే క్వశ్చన్ ఏంటంటే, మా పిల్లాడు ఎదగట్లేదు, సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఇట్లానే సన్నగా ఉండిపోతున్నాడు. పేరెంట్స్కి ఎప్పుడు వాళ్ళ పిల్లవాడు ఎదగట్లేదని అనుకుంటారు. మదర్గా వాళ్ళు ఎప్పుడు తింటూ ఉండాలి, తాగుతూ ఉండాలి, ఏదో కంటిన్యూస్గా మిషన్ ఆడినట్టుగా గ్రైండర్ ఆడినట్టుగా తిరుగుతూ ఉండాలి అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది పేరెంట్స్కి. ఇది విన్న వెంటనే వాళ్ళ బ్రెయిన్ కూడా ఇట్లా పెద్దది అయిపోతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ మిత్ర పాడ్కాస్ట్. ఈరోజు మనతో వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ మురళి ఆరేటి గారు. హీఈస్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట, అంటే పీడియాట్రిషియన్. సో మనతో ఈరోజు ఎన్నో మిస్కన్సెప్షన్స్ అబౌట్ చైల్డ్ హెల్త్, అంటే పిల్లల ఆరోగ్యం గురించి ఎన్నో మిస్కన్సెప్షన్స్, అట్లానే ఫీవర్ ఎట్లాగా హ్యాండిల్ చేయాలి పిల్లల్లో, కొన్ని పీడియాట్రిక్స్ అంటే పిల్లలకి సంబంధించిన అపోహలు, ఇవన్నీ క్లారిఫై చేయడానికి మనతో మన పాడ్కాస్ట్లో జాయిన్ అయ్యారు. వెల్కమ్ డాక్టర్ మురళి గారు ఆన్ టు ద పాడ్కాస్ట్. సార్, మన ఆడియన్స్ గురించి అసలు పీడియాట్రిక్స్ గురించి మీ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తారా? నా పేరు డాక్టర్ ఆరేటి మురళి అండి. నేను ఎండి పీడియాట్రిక్స్ అండ్ ఐడి పిసిసిఎం చేశాను. నా ఎంబీబీఎస్ యూజీ ఎడ్యుకేషన్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చేశాను. అండ్ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత నేను ఒక ఫెలోషిప్ కోర్స్ చేశాను, అది పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ మీద, స్పెషల్గా దాన్ని ఐడిపిసిసిఎం అంటారు. ఇది నేను హైదరాబాద్లో లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్ అనే దాంట్లో చేసి వచ్చాను. సార్, అసలు పీడియాట్రిక్స్ అంటే పిల్లల్ని హ్యాండిల్ చేయటం అంటే నాకు అదొక పెద్ద భారం కిందే చేయాలి. ఎందుకంటే మన ఇద్దరం కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే చదివాము. అక్కడ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అనేసరికి నాకు పెద్ద హడలు. పిల్లలకి ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నా ఆ వార్డ్ వైపు వెళ్తేనే ఒకటే ఏడుపులు. కొంతమంది నవ్వుతూ ఉంటారు, ముచ్చటేస్తూ ఉంటుంది, కానీ చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పీడియాట్రిక్స్ చేయాలంటే ఒక ప్యాషన్ ఉండాలి. మీ ప్యాషన్ని ఎట్లా స్టార్ట్ అయింది? నా ప్యాషన్ ఇట్స్ ఏ లాంగ్ బ్యాక్. అండ్ నా చిన్నప్పుడే మాది ఒక విలేజ్, యాక్చువల్ నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. తొందూరు అనే ఇక్కడి నుంచి 20 kilometers వరకు డిస్టెన్స్ ఉంటుంది. ఆ విలేజ్లో మనకి యూజువల్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా సరే ఆర్ఎంపీస్ కానీ వీళ్ళు కేర్ తీసుకునేవారు. అప్పటికి మా బ్రదర్ గురించి కానీ నా గురించి కానీ మా మదర్ ఎప్పుడు భీమవరం రావడం, కొద్దిగా అవైలబిలిటీ పీడియాట్రిషియన్స్ అనేవి ఎక్కువ అవైలబుల్ లేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అయ్యేవారు చిన్నప్పటి నుంచి కూడా. మా బ్రదర్కి ఒక సర్జికల్ కండిషన్స్ వరకు వెళ్ళింది, అది డిలే అవ్వడం, ఐడెంటిఫై చేయడం, తర్వాత పెద్ద సీరియస్ అయ్యి సర్జరీ చేయడం, ఇలాంటి మా బ్రదర్ చిన్నప్పుడు. ఓకే నేను కూడా అదే చిన్నప్పుడు ఇవన్నీ నన్ను కూడా తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఫేస్ చేసాం. ఓకే, సో ఈ పీడియాట్రిషియన్ అనేది నాకు అప్పటి నుంచి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఇన్స్పైరింగ్ స్టోరీ సార్. మీరు ఇందాక చెప్పినట్టు పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ అని చెప్పారు.
నార్మల్ పీడియాట్రిక్స్కి పీడియాట్రిక్ క్రిటికల్ కేర్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ పీడియాట్రిక్స్కి పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ కంటే ఎప్పుడన్నా మనకి ఇంటెన్సివ్ కేర్ Hmm. చాలా వరకు కూడా పిల్లలు ఎప్పుడు సిక్ అయ్యి ఇంటెన్సివ్ కేర్కి వెళ్తారు. ఇది ఎస్పెషల్గా దీంట్లో సూపర్ స్పెషాలిటీస్ కానీ వీటిని కూడా డీల్ చేస్తూ ఉంటారు. అంటే కార్డియాక్, రీనల్, డయాలసిస్, ఓకే, ఇలాంటి వాటితోటి లింక్ చేసుకుంటూ ఓకే మన ఇంటెన్సివ్ కేర్ అనేది అంటే హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్స్ కానీ ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్గా చేస్తాం. ఓకే. ఆన్ పిఐసి కేర్ కంటే కూడా అడ్వాన్స్డ్గా చేస్తారు. సో నార్మల్ పీడియాట్రిక్ కేర్తో పాటు ఎవరన్నా పిల్లలు కొంచెం క్రిటికల్గా మారుతున్న వాళ్ళల్లో బెటర్ కేర్ అండ్ బెటర్ సర్వీసెస్ ఆఫర్ చేసి మీ ఎక్స్పర్టీస్ యూజ్ చేసి ఇంకా ట్రీట్మెంట్ అనేది మెరుగ్గా అందేట్టు చూడటం. ఓకే సార్, మీరు భీమవరంకి వచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అట్ ప్రెసెంట్ మీరు నోటీస్ చేసింది ఏంటి? అసలు పిల్లల హెల్త్ మన రీజన్లో ఎట్లా ఉంటుంది? ఏమైనా ల్యాకినా ఉందా? దాన్ని మీ ఎక్స్పర్టీస్తో ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? భీమవరం ఈజ్ ఏ పీడియాట్రిక్ దానికి చాలా ఆపర్చునిటీ ఉంది. అండ్ ఎస్పెషల్గా ఇక్కడ కొద్ది క్రిటికల్ కేర్ అనేది నెసెసిటీ ఉంది భీమవరంలో. సో మనకి భీమవరంలో కూడా కేసెస్ అనేవి న్యూ బోర్న్ నుంచి ఓకే 18 years ఏజ్ వరకు కూడా చూస్తాం మనం. అందులో న్యూ బోర్న్స్ వరకు కూడా చాలా వరకు ట్యాకిల్ చేయగలుగుతున్నారు. బట్ ఇంకా పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ అంటే న్యూ బోర్న్స్ కాకుండా, ఇన్ఫాంట్స్ కాకుండా అబోవ్ దట్ ఏజ్ పీడియాట్రిక్ వెంటిలేషన్స్ కానీ ఓకే హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్స్ కానీ ఇలాంటివి ఇంకా ట్యాకిల్ చేయాల్సిన స్టేజ్ ఉంది. ఓకే, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది ఇంటెన్సివిస్ట్లు కానీ. ఓకే. సో మీలాంటి స్పెషలిస్ట్ ఉండటం వల్ల యాక్చువల్గా భీమవరంకి ఒక పెద్ద ఇదనే చెప్పాలి, ఒక పెద్ద ఎసెట్ కిందే చెప్పాలి. మీరు ఉండటం వల్ల ఇంకా క్రిటికల్ కేసెస్ డీల్ చేసి పిల్లలు ఇంకా బాగా రికవర్ అయ్యేటట్టు మీ సర్వీసెస్ అందిస్తున్నారు. సార్, వన్ ఆఫ్ ద మోస్ట్ నేను యాజ్ ఎ పేరెంట్ కింద నాకు 2 పిల్లలు ఉన్నారు. యాజ్ ఎ పేరెంట్ కింద కామన్గా ఫేస్ చేసేది ఏంటంటే ఫీవర్. మనకి ఇంత మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ యాజ్ ఎ డాక్టర్, మీ యాజ్ ఎ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉన్నా సరే పిల్లలకి ఫీవర్ అనేసరికి స్టార్టింగ్ ఏదో భయం. అటువంటిది మనకి చాలామందికి నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు, లే పర్సన్స్ నుంచి ఉంటారు. ఫీవర్తో ఆల్మోస్ట్ అందరు పిల్లలు ఏదో ఒక పాయింట్లో సఫర్ అవుతారు. కనీసం సంవత్సరానికి 1-2 సార్లన్నా ఫీవర్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫీవర్ గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. సార్, పిల్లలకి ఫీవర్ వస్తే అసలు పేరెంట్స్ ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి? ఫీవర్ వచ్చిన ప్రతిసారి పీడియాట్రిషియన్ దగ్గరికి అంటే పిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకురావాలా? ఫీవర్ అనేది మనకి కామన్ సిమ్టమ్, మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫీవర్. ఓకే, ఈ ఫీవర్కి ప్రతి బాడీలో ఏం జరిగినా కూడా బాడీ యొక్క రెస్పాన్సే ఫీవర్. ఓకే, ఆ బాడీలో జరిగే ఒక రెస్పాన్స్ వచ్చిన దానికి మనకి బయటికి కనిపించేది ఫీవర్. పేరెంట్స్ ఏంటంటే ఫీవర్ రాగానే పిల్లవాడికి ఏదో అయిపోయింది అనేది చాలా వరీ అవుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్కి వచ్చినప్పుడు ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో బట్టి ఫీవర్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 6 monthsలో అన్లెస్ వ్యాక్సినేషన్ టైంలో తప్పితే ఇంకెప్పుడు ఫీవర్ రాకూడదు. ఇంకెప్పుడు ఫీవర్ వచ్చినా డెఫినెట్లీ యూ షుడ్ టేక్ టు పీడియాట్రిషియన్. ఓకే, ఎందుకు 6 months లోపల ఫీవర్ వస్తే? 6 months లోపల అనేది మనకి ఎప్పుడైనా సరే ఇట్ సీమ్స్ లైక్, ఎందుకంటే మనకి ఫీవర్ అనేది వాడు ఎక్స్ప్లోర్ చేయడు 6 months. వాడికి ఎక్కడి నుంచి అన్నా ట్రాన్స్మిషన్ ద్వారానే వచ్చి ఉండాలి. వ్యాక్సినేషన్ అంటే మన ఇమ్యూన్ రియాక్షన్. వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఫీవర్ వస్తుంది, అది మన బాడీ యొక్క ఇమ్యూన్ రియాక్షన్. అంటే మన ఆడిచ్చిన వ్యాక్సిన్ అనేది కూడా ఒక ఫారెన్ బాడీ, అది మన బాడీలోకి వెళ్ళగానే మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అయ్యి అట్లా ఐడెంటిఫై చేసి ఫీవర్ కింద సిమ్టమ్ వస్తుంది. సో అది ఎక్స్పెక్టెడ్ ఫీవర్. కాకపోతే వ్యాక్సిన్ వేయకుండా వచ్చిన ఫీవర్ ఎప్పుడైనా సరే నియోనేట్స్లో మనకి బ్రెయిన్కి పాకే అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా డేంజర్ సైన్స్ ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే ఆ సైన్స్ అనేవి చాలా మంది ఐడెంటిఫై చేయలేరు. సో ఖచ్చితంగా ఒకసారి పీడియాట్రిషియన్ చూపించాలి. సో మన ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, 6 నెలల లోపల పిల్లలకి ఎవరికన్నా ఫీవర్ వస్తే మాత్రం కంపల్సరీ పిల్లల డాక్టర్ని విజిట్ చేయండి, అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సో వచ్చిన వెంటనే కూడా తీసుకురావాలి. వ్యాక్సినేషన్ వస్తే మాత్రం కొంచెం ఫీవర్ రావచ్చు, కాకపోతే వ్యాక్సినేషన్ లేకుండా ఫీవర్ వస్తే మాత్రం అర్జెంటుగా పీడియాట్రిషియన్ అంటే పిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకురావాలి. సో 6 months లోపల పిల్లవాడికి లేదంటే బేబీకి ఫీవర్ వచ్చిందంటే
ఏం చేస్తారు అప్పుడు? ప్రతిసారి కూడాను మనం హాస్పిటల్‌లో జాయిన్ చేయాలా? లేదంటే ఓపీ బేసిస్‌లో అట్లానే ట్రీట్ చేసుకోవచ్చా? వి విల్ ఎగ్జామిన్ అంటే మనకు వాడు ఏమన్నా డేంజర్ సైన్స్ ఉన్నాయా అనేది Hmm. ఖచ్చితంగా చూడాలి. హ్మ్. డేంజర్ సైన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అబ్జర్వేషన్ పెట్టాలి. అండ్ ఏమన్నా నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా చేసుకోవాల్సి వస్తది. ఓకే. ఎందుకంటే ఈ సైన్స్ అనేవి మేము రెగ్యులర్‌గా బేబీస్‌ని చూస్తాం, సిక్ బేబీస్‌ని చూస్తాం. వీ కెన్ ఐడెంటిఫై. బట్ మదర్స్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ గానీ వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఓకే. దానివల్ల కంపల్సరీ చూపించాలి. ఓకే. సో 6 మంత్స్ కట్ ఆఫ్ చెప్పారు. 6 మంత్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 నెలల నుంచి 2 సంవత్సరాల బేబీకి జ్వరం వచ్చింది. అప్పుడు ఎట్లాగా హ్యాండిల్ చేయాలి పేరెంట్స్? జనరల్‌గా 6 మంత్స్ తర్వాత ఫీవర్ ఎప్పుడైనా వచ్చిన పేరెంట్స్ వాచ్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. అంటే మనకి ఫీవర్ ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ దాంతో పాటు ఏమన్నా డేంజర్ సైన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇక్కడ కొద్దిగా పేరెంట్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు. అంటే బేబీ 6 మంత్స్ తర్వాత వాళ్ళతో నార్మల్‌గా ఉందా లేదా అనేది పేరెంట్స్ కెన్ ఐడెంటిఫై బిట్ ఓకే. కంపేర్ టు లెస్ దాన్ 6 మంత్స్ చైల్డ్. సో, వాళ్ళు డైలీ ఉండే రొటీన్ కంటే ఏమన్నా అబ్‌నార్మల్‌గా బేబీ బిహేవియర్ ఉందంటే దెన్ దే షుడ్ టేక్ టు ద డాక్టర్. ఓకే. ఇప్పుడు ఫీవర్‌తో పాటు ఇందాక చెప్పినట్టు డేంజర్ సైన్స్ అని చెప్పారు కదా! ఎటువంటి డేంజర్ సైన్స్ ఉంటే పిల్లవాడిని హాస్పిటల్‌కి తీసుకురావాలి? డేంజర్ సైన్స్ అంటే ఎప్పుడైనా సరే రెగ్యులర్‌గా వాళ్ళతో ఉండే కేర్ టేకర్స్‌కి బేబీ బిహేవియర్ అనేది అర్థమైపోతుంది. ఓకే. సో, రోజు ఉండేటట్టు ఫీడ్ తీసుకోకపోయినా ఓకే. అండ్ ఏమన్నా యాక్టివిటీలో డల్ అవ్వడం గానీ, యాక్టివ్‌గా లేడు, ఫీడ్ తీసుకోవట్లేదు. సో, ఫీవర్ అనేది కంటిన్యూస్‌గా ఉంటుంది. ఫీవర్ తగ్గినా కూడా డల్ అవుతున్నాడు. ఓకే. లేదా యూరిన్ వెళ్ళట్లేదు అసలు. ఇలాంటివి అనేది చూసుకోవాలి. ఏమన్నా కలర్ చేంజ్ చల్లబడుతున్నాడా బేబీ హుహు. అనేది చూసుకుంటా ఉంటే అవి డేంజర్ సైన్స్. అలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఒకసారి అసెస్ చేయకూడదు. ఓకే. సో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా అలసటగా, నీరసంగా ఉన్నా, యూరిన్ సరిగ్గా పాస్ చేయకపోయినా, కలర్ మారుతున్నా, లేదంటే చల్లగా అవుతున్నా చల్లబడుతున్నా. అటువంటి లక్షణాలుంటే వెంటనే తీసుకురావాల్సి ఉంటది. ఓకే. కామన్‌గా చేసేదేంటంటే పిల్లలు ఒక 3, 4 ఇయర్స్ వచ్చాయి. స్కూల్‌లో జాయిన్ చేస్తారు. పక్కన పిల్లవాడి నుంచి జలుబు ఏదో అంటుకుంటది. ఫీవర్‌తో ఇంటికొస్తారు. వెంటనే పారాసిటమాల్ ఏస్తారు. ఈ ప్రాక్టీస్ కరెక్టేనా? పిల్లలకి ఫీవర్ రాంగానే ఫస్ట్ డేనే పారాసిటమాల్ ఎయ్యాలా? అవసరమా? పారాసిటమాల్ మనకిప్పుడు కౌంటర్‌లో అవైలబుల్ అయ్యే మెడిసిన్స్ ఇది. ఓకే. సో, రెగ్యులర్‌గా ఏ పేరెంట్‌కొచ్చినా చాలా నోటిఫైబుల్ మెడికేషన్. సో, ఎవరికైనా సరే పారాసిటమాల్ అంటే ఐడియా ఉంటది. ఈవెన్ లేమ్ పర్సన్ కూడా. సో, వాళ్ళేంటంటే తీసుకొచ్చి బేబీకి వేసేయడం అనేది చేస్తుంటారు చాలా వరకు. సో, దానికేంటంటే పారాసిటమాల్‌లో మన కంట్రీలో మెయిన్‌గా ఇష్యూ ఏంటంటే పారాసిటమాల్ డ్రాప్స్ ఉంటాయి. ఓకే. సిరప్స్ ఉంటాయి. సిరప్స్ ఆల్సో డిఫరెంట్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి. సో, ఇక్కడ మేము గమనించిందేంటంటే పారాసిటమాల్ డ్రాప్‌కి స్ట్రెంగ్త్ వేరు, సిరప్‌కి స్ట్రెంగ్త్ వేరు. ఆ సిరప్స్‌లో కూడా 120, 250 అనే స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. ఓకే. దానివల్ల చాలామంది పేరెంట్స్‌కి ఏది ఎంత వేయాలో తెలియక ఒక్కొక్కసారి డోస్ సరిగ్గా లేకపోవడం, ఒక్కొక్కసారి ఓవర్ డోస్ అయ్యి టాక్సిసిటీలోకి వెళ్ళడం ఓకే. అనేది చేస్తుంటారు. చాలామంది కూడా ఫైట్ చేస్తున్నారు. ఈ పారాసిటమాల్ అనేది ఒకే స్ట్రెంగ్త్‌లో తీసుకురావాలి. అంటే హ్మ్. ఒకే స్ట్రెంగ్త్‌లో తీసుకొస్తే వాళ్ళకి యూనిఫార్మ్ డోసేజ్ అని ఉంటది. ఓకే. సో, దానివల్ల పాయిజనింగ్ అవ్వే ఛాన్సెస్ గానీ, నేను యాస్ ఎ టాక్సిక్ అయ్యే ఛాన్సెస్. గ్యాస్ట్రాంట్రాలజిస్ట్‌గా పారాసిటమాల్ ఓవర్ డోస్ కానీ, పాయిజనింగ్స్ కానీ రొటీన్‌గా చూస్తూ ఉంటాం. కాకపోతే మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. పెద్దవాళ్ళకైతే ఒకే స్ట్రెంగ్త్ ఉంటది. హ్మ్. నియర్ నార్మల్ స్ట్రెంగ్త్ 500 గానీ, 650 ఎంజీ గానీ పారాసిటమాల్ ఉంటది. కాకపోతే మీరు చెప్పటం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డిఫరెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ పారాసిటమాల్ ఉండటం, డ్రాప్స్, సిరప్స్ ఉండటం వల్ల కొంతమంది పిల్లలకి ఈజీగా ఓవర్ డోస్ అయిపోవటం జరుగుతుంటది. వాళ్ళ బరువు కూడా తక్కువ ఉండటం వల్ల ఓవర్ డోస్ అయ్యే ఓవర్ డోస్ ఛాన్సెస్ అవుతుంది. ఎక్కువ. అట్లానే అది ఎక్కువ ఓవర్ డోస్ అయితే కామెర్‌లో పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో, పేరెంట్స్‌కి ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. పిల్లలకి మీరు పారాసిటమాల్ వేస్తున్నప్పుడు డోసేజ్ అన్నది కరెక్ట్‌గా చూసుకోవాలి. వెయిట్‌కి తగినట్టు డోసు మీ డాక్టర్ చెప్తారు. పిల్లల డాక్టర్ గారు చెప్తారు. అది తెలుసుకొని గానీ డోస్ అన్నది కరెక్ట్‌గా వేయాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఏంటంటే చిన్న పిల్లల్ని ముఖ్యంగా ఇన్ఫెంట్స్ అంటే సంవత్సరం కింద లోపల పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా చూస్తూ ఉంటారు. ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్? అంటే మేనేజ్‌మెంట్ గానీ, లేదంటే వాళ్ళ ఇమ్యూనిటీ శక్తి గానీ, చిన్న పిల్లలకి సంవత్సరం లోపల పిల్లలకి గానీ, లేదంటే పెద్దవాళ్ళకి ఒక 10 ఇయర్స్ పిల్లలకి గానీ డిఫరెన్స్ ఎట్లా ఉంటది? అండ్ ఎక్స్‌ట్రా కేర్ ఏమన్నా తీసుకోవాలా? ఖచ్చితంగా తీసుకోవాలి.
డిఫరెన్స్ చాలా ఉంటుంది అడల్ట్స్ పీడియాట్రిక్స్కి. ఓకే. మనకి బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఇన్ఫాంట్స్కి మనం ఏదొచ్చినా కానీ కొద్దిగా కేర్ఫుల్గా డేంజర్ సైన్స్ చూసుకోవడం ఇవి ఖచ్చితంగా చేయాలి. అడల్సెంట్స్ దే హ్యావ్ ద మోర్ స్ట్రెంత్ అండ్ మోర్ ఇమ్యూనిటీ. సో దే విల్ ట్యాకిల్ అండ్ దే కెన్ ఓర్చుకోగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. అది మెయిన్గా డిఫరెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇన్ఫాంట్స్కి మాత్రం కాన్షియస్గా డేంజర్ సైన్స్ చూసుకోవడం ఇవి చేసుకోవాలి. ఓకే. సో పిల్లలకి అనేసరికి ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల మోర్ ఫ్రెజైల్గా ఉంటుంది వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్. సో మోర్ కేర్ఫుల్గా ఉండాలి. కామన్గా పిల్లలకి వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చేసి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అంటే దగ్గు జలుబుతో వస్తూ ఉంటారు. స్కూల్లో పిల్లలతో తిరుగుతూ ఉంటే ఒకరికుంటే ఆల్మోస్ట్ క్లాస్కి అంతా కూడా పాకేస్తూ ఉంటుంది. ఫ్లూ సీజన్లో ముఖ్యంగా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ ఫ్లూ సీజన్లో ఇప్పుడు నార్మల్ ఫ్లూ అంటే నార్మల్గా వచ్చే జలుబు దగ్గ, లేదంటే రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, అంటే ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదా పేరెంట్స్ ఎట్లా గమనించాలి? పేరెంట్స్ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే అది వైరల్ ఫీవరా బ్యాక్టీరియల్ అనేది మనం కొన్ని సిమ్టమ్స్ వీటి వల్ల చెప్తాం. పేరెంట్స్కి ఏంటంటే మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే యాక్టివ్గా ఉన్నాడు చైల్డ్, ఓకే, అండ్ స్లీప్ డిస్టర్బ్ అవ్వట్లేదు అండ్ ఆవేశం పడట్లేదు. ఓకే, ఈ 3 సిమ్టమ్స్ మెయిన్గా చూసుకోవాలి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు. సో యాక్టివ్గా ఉంటే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటాడు. అండ్ ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉంటే టాక్సిక్గా ఉంటాడు, అంటే డల్ అయిపోతుంటాడు. ఫీవర్తో సంబంధం లేకుండా వాడి యాక్టివిటీ అనేది తగ్గిపోతుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆవేశం అనేది ఎక్కువ ఉంటుందా లేదా, స్లీప్ డిస్టర్బ్ అవుతుందా లేదా, ఇలాంటివి మెయిన్గా చూసుకోవాలి. ఓకే. సో వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పారండి. 3 డేంజర్ సైన్స్ మీరు చెప్పిన 3 కూడాను పేరెంట్స్ గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ జనరల్లీ ఏంటంటే ఒక 4-5 డేస్ అయిపోనిస్తారు. బాగా సిక్గా ఉన్నప్పుడు పేరెంట్స్ తీసుకొస్తారు. వన్ ఈజ్ ద రైట్ టైం? ఇన్ని రోజులకి తగ్గట్లేదంటే పేరెంట్స్ ఏమన్నా తీసుకురావాలా, లేదంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుందని చాలామంది వెయిట్ చేస్తుంటారు. టైం బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందా, లేదంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టేనా? బోత్ అండి. మెయిన్గా ఫస్ట్ టైం అంటే పర్టికులర్ టైం అంటూ ఏమి ఉండదు. మేము యూజువల్గా ఫీవర్కి అట్లకి 3 డేస్ వరకు కొద్ది యాక్టివ్గా ఉన్నాడు ఇది అంటే 3 డేస్ వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్తాం. అండ్ 3 డేస్ కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు, సంథింగ్ డిఫరెంట్ అనేది మనం చూసుకోవాలి. అండ్ రెస్పిరేటరీ దానికి కంపల్సరీగా నేను చెప్పిన డేంజర్ సైన్స్ ఉంటే ఎప్పుడన్నా యూ షుడ్ టేక్ టైమ్ టు ది హాస్పిటల్. అండ్ కాఫ్ కానీ ఇది కానీ అంత వర్రీసంగా లేదు అన్నప్పుడు మనం యూజువల్గా పేరెంట్స్ 3 to 4 డేస్ వెయిట్ చేస్తుంటారు. ఓకే. అండ్ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూశాను, నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో బ్రైన్ జాన్సన్ అని యూఎస్ నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఆ పాడ్కాస్ట్ అంతా కూడాను మాస్క్ పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన రీజనింగ్ ఏంటంటే ఇండియాలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, దానివల్ల నేను మాస్క్ అసలు తీయను అని చెప్పారు. అండ్ మధ్యలో ఎయిర్ క్వాలిటీ కూడాను బాగా తగ్గిపోయింది అని ఆయన పాడ్కాస్ట్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోవటం కూడా జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్ మనకు ఓన్లీ సిటీస్లో చూస్తూ ఉంటామా, లేదంటే ఎయిర్ పొల్యూషన్ ముఖ్యంగా పిల్లల్ని హెల్త్ని ఎఫెక్ట్ చేసేంత మన టౌన్ అట్మాస్ఫియర్లో లేదంటే పల్లెటూరులో కూడా ఉంటుందా? ఈ కాలంలో ఎక్కువగా పిల్లల్లో ఎలర్జిక్ సిమ్టమ్స్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. దట్ టు మేబీ మీరు అన్నట్టుగా ఎయిర్ క్వాలిటీ తగ్గడం, దానికి కారణం టౌన్స్ అనే అవసరం లేదు, సిటీస్, టౌన్స్ అండ్ రూరల్లో కూడా ఎఫెక్ట్ అవుతారు. బట్ డిఫరెంట్ కాజ్ ఉండొచ్చు. సిటీస్లో ఓవర్ పొల్యూషన్, స్మోక్ వల్ల వీటి వల్ల అవ్వచ్చు. బట్ ఇక్కడ విలేజెస్లో అయితే కనుక మనకి పోలెన్స్ అంటారు. ఇక్కడ ఎక్కువ ప్లాంట్స్ కానీ పోలెన్స్ వల్ల చిల్డ్రన్ ట్రిగర్ అవుతుంటారు. ఓకే, అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉన్నప్పుడు ఎక్కువ ట్రిగర్ అవుతుంటారు. సో వీటి వల్ల అండ్ నెక్స్ట్ ఇంకా మనం చైల్డ్కి ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేసే ఇక్కడ కౌ మిల్క్స్ ఇలాంటివి ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కూడా ఎలర్జీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక కౌ మిల్క్ వల్ల ఎలర్జీస్ పెరుగుతాయా? కౌ మిల్క్లో ఒక ప్రోటీన్ ఉంటుంది, కౌ మిల్క్ ఎలర్జీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే మేము 1 year వరకు కూడా కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఇంట్రడ్యూస్ చేయొద్దని చెప్పి. ఓకే, కౌ మిల్క్ అంటే ఒట్టి కౌ మిల్క్ అయినా, లేదంటే మిగతా అన్ని డైరీ ప్రొడక్ట్స్ కూడా మదర్ పాలు తప్ప అవాయిడ్ చేయాలి? మదర్ పాలు తప్పితే మదర్ మిల్క్ ఆర్ మనం చెప్పే ఫార్ములా ఫీడ్స్ రెండు 1 year వరకు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవాలి. అదర్ డైరీ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయకూడదు. అంటే కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ 1 year వరకు యూజ్ చేయకూడదు. ఓకే, సో మదర్ మిల్క్ అండ్ ఫార్ములా ఫీడ్స్ వరకు ఇన్ కేస్ నెసెసిటీ, మదర్ మిల్క్ అయితే కంపల్సరీ బెస్ట్. సో ఫార్ములా ఫీడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. అండ్ 1 year వరకు
మనం ఎటువంటి అవుట్ సైడ్ మిల్క్ కూడా ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. జనరల్లీ తల్లిపాలు పడట్లేదు అని వెంటనే కూడాను గేదె పాలది స్టార్ట్ చేస్తారు. ఒకవేళ అట్లాగా ఇన్ కేసు ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇంకా ఈ పాలైనా గేదె పాలైనా లేదంటే ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటాయా? ఫస్ట్ ఎప్పుడు కూడా మదర్స్ మిల్క్, మ్మ్. వాళ్ళకి ఆల్టర్నేటివ్ నెక్స్ట్ మేము చెప్పేది అంటే ఫార్ములా ఫీడ్స్ అనేది ప్రిఫర్ చేస్తాం. మ్మ్. కానీ ఇక్కడ మన టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ ఎక్కువ వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ మీరు అన్నట్టుగా చీప్ అన్అఫోర్డబుల్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ యూజ్ చేస్తారు. దానివల్ల కూడా ఎక్కువగా కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అని ఇలాంటి వాటిల్లో ల్యాండ్ అవుతుంటారు చిల్డ్రన్స్. ఓకే. మనం మెడిసిన్ చదివేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే హైజీన్ హైపోథసిస్ అని మనం ఎంబీబీఎస్ చదివే టైంలో వింటాం. అంటే ఎక్కువగా నీట్గా అట్మాస్ఫియర్లో పెరిగిన పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డిస్రెగ్యులేట్ అయ్యి వాళ్ళకి ఎలర్జీస్ కామన్గా వస్తూ ఉంటాయి. అందువల్లే మనకి అమెరికాలో పీనట్ ఎలర్జీస్ అని ఇతర ఎలర్జీస్ అని కామన్గా చూస్తూ ఉంటామని చదివాం. అది ఇండియాలో కూడా కనిపిస్తుందా? ముఖ్యంగా మన భీమవరం పిల్లలకి ఏమైనా ఇటువంటి ఎఫెక్ట్ కనిపించిందా? మన భీమవరంలో మెయిన్గా మీరు చెప్పినట్టుగా కొద్ది హైజీన్ వాళ్ళు ఉంటారు. అండ్ వీళ్ళకి ఎర్లీ ఎక్స్పోజర్ టు పోలెన్స్ కానీ ఇట్లు వల్ల కానీ ఎక్కువ ఎలర్జీస్ ట్రిగర్ అవుతున్నారు అనేది నేను గమనించాను. ఎక్కువ ఇండోర్ పొల్యూషన్ లేదా వీటిలో అండ్ పెట్స్, మన దాంట్లో ఎక్కువ డైరీ ఉంటుంది, పెట్స్ ఉంటాయి, పౌల్ట్రీ ఉంటుంది, ఎక్స్పోజర్ ఉంటుంది. ఓకే. సో ఈ ప్రొడక్ట్స్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఎక్కువ ఎలర్జీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫీల్డ్స్ వల్ల ఇట్ల వల్ల. సో కామన్గా పిల్లలకి ఏట్ల వల్ల ఎలర్జీ వస్తుంది? అక్కడ చెప్పినట్టు కౌ మిల్క్ వల్ల, బఫెలో మిల్క్ వల్ల, పాలెన్ వల్ల అండ్ పెట్స్ అంటే ఏమన్నా పెంపుడు జంతువులు, క్యాట్స్, డాగ్స్ అండ్ ఏమన్నా పక్షులు, కొన్ని పీజియన్స్ ఉంటారు కొంతమంది ఇంట్లో, ఓకే, వాళ్ళు ఎక్స్పోజ్ అయినా, అండ్ రొటీన్ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ హెన్స్ కానీ, ఓకే, ఇలాంటి వాటిల్లో ఎక్స్పోజ్ అయినప్పుడు కొద్దిగా ఎలర్జీ ప్రోన్ ఎక్కువ ఉంటారు. ఓకే. ఇదివరకు మీద కరెంట్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైనా ఎలర్జీస్ పెరుగుతున్నాయా పిల్లల్లో? డెఫినెట్గా పెరుగుతుంది. ఎలర్జీస్ అనేవి ర్యాంపెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. వీఆర్ సీయింగ్ టోడ్లర్స్లో వీళ్ళలో బాగా ఎలర్జీస్ అనేవి వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటనేది ఇంకా రీసెర్చ్లో ఉంది. అండ్ మోస్ట్లీ ఫుడ్ అడల్టరేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజ్, వాటర్ పొల్యూషన్, ఇలా డిఫరెంట్ కాజెస్ అనేవి చెప్తున్నారు. ఓకే. కామన్గా మనకి ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నా లేదంటే నా షోస్ చూస్తున్నా పీనట్ ఎలర్జీ అని వింటూ ఉంటాం. అంటే పల్లీలు, వేరుశనగలు ఇవి తింటే పిల్లలకి బాగా ఎలర్జీస్ వస్తాయని, దానికి అందరూ ఎపిపెన్ అన్నది కూడా పెట్టుకుంటారు. అంత ర్యాంపెంట్గా మనకి పీనట్ ఎలర్జీ ఇండియాలో ఉంటుందా? ఇండియాలో అంత పీనట్ ఎలర్జీస్ అంత ఉండవు, బట్ ఎలర్జీస్ ఆర్ మోర్. సో ఎలర్జీస్ అయితే పెరుగుతున్నాయి ఇండియన్ కిడ్స్లో పెరుగుతున్నాయి. సరే, దాన్ని ఓవర్కమ్ చేయడానికి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఎప్పుడైనా సరే ప్రికాషన్స్ పేరెంట్స్ బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఓకే, బెటర్ వాటర్ చేంజ్ అవ్వకుండా వాటర్ క్యారీ చేసుకోవడం ఇఫ్ పాసిబుల్. ఓకే, అదొకటి చెప్తాను. అండ్ నెక్స్ట్ డస్టింగ్ చేసుకోవడం ఫ్రీక్వెంట్గా. అండ్ నెక్స్ట్ ఏమైనా ఇలాంటి పోలెన్స్, ఇలాంటి ఏమైనా పిచ్చి మొక్కలు ఉంటే కొద్ది దూరం పెట్టడం. ఎప్పుడన్నా మనం పొల్యూటెడ్ ఏరియాలోకి వెళ్తున్నాం లేదా బయటకు వెళ్తున్నాం అంటే మాస్క్స్ ఇలాంటివి వేసుకోవడం బెటర్. ఓకే. చిల్డ్రన్కి ఓకే. హాట్ వాటర్ తాగించడం. ఓకే. ఇలాంటివి కొద్ది ఫుడ్ డైట్లో కూడా ఎక్కువ షుగర్స్ కానీ, ఎక్కువ ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్న ఫుడ్స్ కానీ, మన క్యాండీస్ కానీ ఇలాంటివి ఇస్తే అట్లా ఉన్నాయి కూడా మనకి ఎలర్జీ ట్రిగర్ చేస్తాయి, సాసెస్ కానీ ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ కేసు సార్. ఒక 25 year old ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిపోయింది, సాఫ్ట్వేర్లో చేస్తున్నారు. ఎన్ని మెడికేషన్ వాడినా ఏం చేసినా సరే దగ్గు తగ్గట్లేదని వచ్చారు. ఫైనల్గా ఏంటంటే ఆయన రూమ్లో బాగా ఏసీ యూజ్ చేస్తున్నారు. ఏసీలోనేమో ఫంగల్ గ్రోత్ ఉంది. ఆ ఫంగల్ గ్రోత్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దగ్గు తగ్గిపోయింది. సో ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అసలు ఏమేమి ఉంటాయి అండ్ పిల్లలు ఏట్లతో జాగ్రత్తగా ఉండాలి అండ్ పేరెంట్స్కి ఏం కాషన్ చెప్తారు? పేరెంట్స్ అదే ఎప్పుడు కూడా ఏసీ అనేది మనకి ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది. సో ప్రతి వాళ్ళు చిన్నపిల్లల నుంచి నియోనేట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఏసీలోనే ఉంటున్నారు. అండ్ ఇట్ విల్ మేక్ పిల్లల్ని ఫ్రెజైల్గా చేసేస్తారు చెప్పాలంటే. ఆ ఏసీలో ఉండడం వల్ల వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. అండ్ ఏమైనా చిన్న వేడి వచ్చినా తట్టుకోలేరు. అండ్
దానివల్ల మనకి ఇంకా డ్యామేజ్ అవుతుంది తప్పితే ఏసీ వల్ల మనకి యూజ్ ఉండదు చెప్పాలంటే. ఇదివరకు అందరూ కూడాను గ్రౌండ్స్ కి పరిగెత్తేవారు సమ్మర్ అంటే, ఇప్పుడు అందరూ కూడాను ఏసీ రూమ్ లో ఉండిపోయి అలాగా నెక్స్ట్ లో తల్లి కింద పిల్లల్లాగా ఉండిపోతున్నారు అంతే. సో దానివల్ల వాళ్ళ విటమిన్ డి డెఫిషియన్సీస్, ఆడుకోవడం లేదు, అండ్ అన్ని డిఫెక్ట్స్ చెప్పాలంటే ఏసీలో. అందులో ఒకటి ఇండోర్ పొల్యూషన్. రొటీన్గా ఇంకొకటి పేరెంట్స్ నుంచి వినే క్వశ్చన్ ఏంటంటే, మా పిల్లాడు ఎదగట్లేదు, సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఇట్లానే సన్నగా ఉండిపోతున్నాడు అని వింటూ ఉంటారు. అసలు ఎదగట్లేదు అన్నదానికి ఇప్పుడు పిల్లలు ఇంట్లో అసెస్ చేసుకోవాలంటే, లేదంటే పేరెంట్స్ పిల్లల్ని ఇంట్లో అసెస్ చేయాలంటే ఎట్లా అసెస్ చేస్తారు? పేరెంట్స్కి ఎప్పుడు వాళ్ళ పిల్లవాడు ఎదగట్లేదని అనుకుంటారు. ఇట్స్ అసలు వాళ్ళకి ఎంత చెప్పినా ఎంత కౌన్సిల్ చేసినా వాళ్ళు అలానే ఉంటారు. రీసెంట్గా ఒక ఓపీలో వచ్చారు, వాడు 3 రోజుల నుంచి ఏమీ తినట్లేదు అండి. మనం 3 రోజుల నుంచి ఏం తినకుండా ఏం తాగకుండా అసలు ఎలా సర్వే అవుతాం? సో ఇట్స్ వాళ్ళు ఏంటంటే మదర్గా వాళ్ళు ఎప్పుడు తింటూ ఉండాలి, తాగుతూ ఉండాలి, ఏదో కంటిన్యూస్గా మిషన్ ఆడినట్టుగా గ్రైండర్ ఆడినట్టుగా తిరుగుతూ ఉండాలి అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. చైల్డ్కి డిఫరెంట్ ఎపటైట్ ఉంటుంది, వాళ్ళు తింటారు. వాళ్ళ వెయిట్ అదంతా మానిటర్ చేసుకుంటా ఉంటారు. ఓకే, కామన్గా ఫాస్ట్ ఫుడ్స్ ఇవి కూడా చాలా రొటీన్గా ఉంది. ఒక నేను యాజ్ ఏ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్గా ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ మధ్య పిల్లలకు కూడా ఫ్యాటీ లివర్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం, అలార్మింగ్ రేట్లో చూస్తున్నాం. 40 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి రావాల్సిన ఫ్యాటీ లివర్ ఇప్పుడు 10 ఏళ్ళకే వచ్చేస్తుంది. చాలామంది పిల్లలు కూడా ఓవర్ వెయిట్గా ఉంటున్నారు. ఒక రీజన్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ర్యాంపెంట్గా తింటున్నారు. ఒక బాబుకి రోజు కేఎఫ్సి వాళ్ళ నాన్న తీసుకురాందే ఇంకేం తిండంట. ఇంకో బాబు ఏమో అట్లానే పిజ్జాస్ తెచ్చుకుంటాం, చీజ్ తింటాం, అట్లానే రోడ్డు మీద దొరికే మనకి మిగతా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినటం ఇది చూస్తూ ఉంటాం. అసలు దానివల్ల హెల్త్ ఎఫెక్ట్స్ పిల్లలకి ఎటువంటివి పడతాయి? మెయిన్ ఇక్కడ కల్పిట్స్ పేరెంట్సే. ఎందుకంటే వాడి బిహేవియర్ అలాంటిది. ఫస్ట్ మనం వాడికి ఫాస్ట్ ఫుడ్ ఉందని ఇంట్రడ్యూస్ చేసేదే మనం. అండ్ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాడు దానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దెన్ దే విల్ డిమాండ్, పేరెంట్స్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ ఫేజ్లో. నేను మామూలు ఫుడ్ పెడితే తిన్నాను, ఫాస్ట్ ఫుడ్డే తింటాను. లేదంటే వాడు ఏదైనా యాక్టివిటీ తినాలంటే వాడికి కావాల్సింది ఫాస్ట్ ఫుడ్ కానీ ఏదో ఒకటి ఎక్స్ట్రాగా తీసుకొస్తేనే తింటానని. సో ఇలా పేరెంట్స్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దానివల్ల ఏంటంటే ఇంకా పిల్లవాడు ఫాస్ట్ ఫుడ్ తింటాడు, దానికి ఎపటైట్ అంతా ఉంటుంది, బట్ నార్మల్ ఫుడ్ తినట్లేదు అనేది పేరెంట్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. సో ఫాస్ట్ ఫుడ్ తినడానికి వాడికి ఆకలి వేస్తుంది కానీ నార్మల్ ఫుడ్ తినడానికి అయితే ఆకలి లేదనేది చెప్తారు. ఓకే, సో మెయిన్గా ఇక్కడ కల్పిట్స్ అనేది పేరెంట్స్. ఫాస్ట్ ఫుడ్స్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయకూడదు. అండ్ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఇవన్నీ కూడా వేస్తారు, ప్రిజర్వేటివ్స్ వేస్తారు. సో దానివల్ల అది టేస్టీగా ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా కూడా ఈ ఫుడ్ నార్మల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తారు. సార్, పిల్లలు ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్ అన్నాక అసలు చాలామంది పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్ లేనిదే ఎడిక్ట్ అయిపోతున్నారు, అది లేనిదే ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? హూ ఇస్ టు బ్లేమ్, పిల్లలా లేదంటే పేరెంట్స్నా? విక్రాంత్, ఇందులో ఖచ్చితంగా పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాను నేను. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఓపీకి ఒక ఫాదర్ తీసుకొచ్చాడు వాళ్ళ చైల్డ్ని. ఎప్పుడు కూడా ఫాస్ట్ ఫుడ్ డైలీ తనకు ఒక కేఎఫ్సీయో బర్గర్ ఏదో ఒకటి తీసుకొస్తేనే వాడు ఫుడ్ తింటానని చెప్పేసి మారం చేస్తున్నాడంట. సో ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది ఫాస్ట్ ఫుడ్ పేరెంట్స్. సో ఇక్కడ డెఫినెట్గా బ్లేమ్ చేయాల్సింది పేరెంట్స్. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల డెఫినెట్గా పిల్లలు అనేది వేరే ఫుడ్ని లైక్ చేయరు. ఎందుకంటే దాంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ అని, స్వీట్నర్స్ అని, ఓకే, అండ్ డిఫరెంట్ చీజ్ కానీ ఇష్టం వచ్చిన ఆయిల్స్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి టేస్టీగా ఉండటం వల్ల నార్మల్ ఫుడ్ అనేది లైక్ చేయరు. సో ఖచ్చితంగా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది పేరెంట్స్ కాబట్టి వాడికి బ్లేమ్ చేయాల్సింది పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్స్కి పిల్లలు అలవాటు పడిపోయారు. ఒకసారి అది సైకిల్ బ్రేక్ చేస్తే వాళ్ళు విపరీతంగా మారం చేస్తూ ఉంటారు. అది మళ్ళీ చూసి పేరెంట్స్ కరిగిపోయి ఎందుకులే ఏడిపించడం మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు. ఎట్లాగా వాళ్ళని అలవాటు మార్పించడం అంటే దీంట్లో పేరెంట్స్ యొక్క స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో చేయాలి ఐటమ్. బట్ ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్ అవుట్ సైడ్ దానికంటే కూడా
బెటర్ది మన ఇంట్లో చేసేది. ఓకే, కావాలంటే అదే పిజ్జా నువ్వు ఇంట్లో చెయ్యి. ఇప్పుడు మనం ఎక్కడైనా బయట కొనే దాని బదులు మనకు తెలిసిన మెటీరియల్ యూస్ చేస్తాం కదా. ఓకే, అదే వాడి వెజిటేబుల్స్ వేస్తాడా లేకపోతే కుళ్ళిపోయి వేస్తాడా ఏంటి అనేది తెలియదు. ఇక్కడ మనం ఫ్రెష్గా తెచ్చుకుని వేస్తాం. ఒకసారి పిల్లలు ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్స్కి అడిక్ట్ అయినప్పుడు ఏం చేస్తే పేరెంట్స్ అది మాన్పించగలరు? ఎందుకంటే ఆపిన వెంటనే కూడా పిల్లలు యాడ్ అవటం మొదలు పెడతారు. అటువంటి టైంలో పేరెంట్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఇక్కడ పేరెంట్స్ స్టబ్బాన్గా ఉండాలి. ఓకే, స్టబ్బాన్గా ఉంటేనే ఇది సాధించగలుగుతాం. అండ్ పేరెంట్స్ కొద్దీ వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడన్నా పిల్లలు వాళ్ళ ఫుడ్ని డెకరేట్ చేయడం, ఓకే, బ్రైట్ కలర్స్, మన బయట ఫుడ్ని ఎలా అయితే డెకరేట్ చేసి వాళ్ళు పెడతారో డిఫరెంట్ సాసెస్ వేసి కలర్ఫుల్గా, అలాగే ఇక్కడ టమాటోస్ అలా సర్కిల్లో కట్ చేసి దాని మీద ఫుడ్ని అరేంజ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బయట మనం చేసేదే ఇంట్లో వీళ్ళు చేస్తే, పేరెంట్స్ చేస్తే బెటర్ఫుల్గా ఉంటుంది. మనం చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం యూజ్ చేస్తున్నాం అని మనకు తెలుస్తుంది. బయట వాడు ఏం వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాడు, ఏం సాసెస్ యూజ్ చేస్తున్నాడు, ఏం కలర్స్ యూజ్ చేస్తున్నాడు ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో దానికన్నా ఇది సేఫ్. ఇంకొకటి, పేరెంట్స్ పిల్లలు లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసినప్పుడు టీచర్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మా మిస్సెస్ వెళ్ళినప్పుడు పిల్లలకి స్నాక్స్ కింద బిస్కెట్స్ పెట్టడం కానీ, లేదంటే ఏదన్నా అప్పుడే ఇక్కడ మనకి ప్యాక్ చేసిన ప్రిజర్వేటివ్స్ ఉన్న కేక్స్ కానీ, బన్స్ కానీ ఇలానే పెడుతున్నారని. అసలు పేరెంట్స్ పిల్లలకి ఎటువంటి స్నాక్స్ హెల్తీగా పెట్టాలి? ఎటువంటి స్నాక్స్ పెడితే వాళ్ళకి బెటర్గా ఉంటుంది న్యూట్రిటివ్గా? స్నాక్స్ ఎప్పుడు కూడా మనకి, నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రూట్స్ అనేవి స్నాక్స్లో ఇంక్లూడ్ అయితే బెటర్. అండ్ మన హోమ్ మేడ్ స్నాక్స్ ఇంట్లో చేసుకున్న పాపడ్స్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ అయితే బెటర్. ఓకే, డ్రై ఫ్రూట్స్ డైలీ 1 or 2 బాదం పప్పులు కానీ, వాల్నట్స్ కానీ, ఓకే, ఇవి వేసేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్రూట్ పీసెస్ కట్ చేసేసి అందులో ఒక ప్యాక్ చేసేసి ఇవ్వడం. ఇంక ఇంట్లో చేసిన స్నాక్స్ చిక్కీలు కానీ, చిక్కీలు అనేవి బెస్ట్ ప్రోటీన్ ఇవన్నీ కూడా వస్తుంది. ఏ చిక్కీలు? బెల్లం సున్నుండలు కానీ ఇలాంటివి అనేవి కూడా వాళ్ళకి మంచి కార్బోహైడ్రేట్ అండ్ సోర్స్ ఉంటుంది. ఓకే, కామన్గా పెద్దవాళ్ళలో చూసే ప్రాబ్లం ఏంటంటే పసరు మందు, నాటు మందు ఇటువంటివి చూస్తూ ఉంటాం. నేను యాజ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా కామన్గా చూసేది ఏంటంటే కామెర్లు వచ్చిన వాళ్ళకి పసరు మందు వేయటం, దానివల్ల ఇంకా ఉన్న కామెర్లు పెరగటం, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడటం, ఇతర రంగాలన్నీ కూడా డ్యామేజ్ అవటం చూస్తూ ఉంటాం. ఇటువంటిది పిల్లల్లో కూడా చూస్తామా? పిల్లల్లో ఖచ్చితంగా మనం చూస్తాం. విక్రాంత్, ఇక్కడ నేను గమనించింది ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు గ్యారెంటీగా. వాళ్ళ మదరు వద్దు అని చెప్పినా కానీ గ్రాండ్ పేరెంట్స్ ఒప్పుకోరు. మేము ఎన్నో చూసాం, నీకు కూడా వేసాం, సో వీడికి వేయాల్సిందే అని వాళ్ళు ప్రెషర్ పెడుతుంటారు. అనాస మందులనే ఉంటాయి, నీకు కూడా వేసాం, పసరు మందులని ఉంటాయి మీరు చెప్పిన అలాంటి. ఈ హెర్బల్ మెడికేషన్స్ వల్ల ఏమవుతుందంటే దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వడం మానేసి ఇంకా అగ్రివేట్ అయిపోయి మల్టీ ఆర్గన్స్, సెప్సిస్ ఇవన్నీ అవి ఏమన్నా యాస్పిరేట్ అయితే మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళి లంగ్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ న్యూమోనియా కాజ్ చేయడం, న్యూమోనైటిస్ రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తుంటాం మనం బేబీస్లో. మన దగ్గర కూడా చాలా మంది బేబీస్ని తీసుకొస్తారు, అనాస్ మందులు వాడచ్చా అని నన్నే అడుగుతుంటారు. అసలు అనాస్ మందు అనేది మా మెడికేషన్ కాదు, మేము దాని గురించి మాట్లాడడం, మేమైతే అడ్వైస్ చేయమని చెప్పేస్తాం. కాకపోతే వాళ్ళు అప్పుడు నాకు చెప్పేది ఏంటంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇన్సిస్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, మేము మీకేసాం, మేము వేసుకోలేదా, మేము వేయలేదా, మేము పెంచలేదా అని ఖచ్చితంగా యూజ్ చేస్తుంటాం. ఓకే, సో చాలా మందికి బిలీఫ్ ఉండేది ఏంటంటే హెర్బల్ మెడిసిన్ కదా, న్యాచురల్గా వచ్చింది కదా, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని నమ్ముతారు. కాకపోతే మనం రొటీన్గా క్లినికల్ ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే దానివల్ల కామెర్లు ఇంకా పెరగటం, కిడ్నీలు పాడైపోవటం, దానివల్ల మీరు చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ రావటం, కొన్నిసార్లు పొలమారితే ఊపిరితిత్తులు డ్యామేజ్ అవటం. సో హెర్బల్ అయినా సరే చాలా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎవరు గమనించరు. ఇది మన రీజన్స్లో కామన్గా చూస్తూ ఉంటాం సార్, ఆర్ ఇంకా మారుమూల ప్రాంతాలకు వెళ్తేనే ఇట్లా కనిపిస్తూ ఉంటుందా? లేదు, మన రీజియన్స్లో కూడా చూస్తుంటాం. ఓకే, ఖచ్చితంగా చాలా మంది అనాస్ మెడికేషన్స్ కానీ ఇవి కానీ వాడుతుంటారు అండ్ తీసుకొస్తుంటారు బేబీస్, అయినా కూడా తగ్గట్లేదని తీసుకొస్తుంటారు. ఓకే, ఫస్ట్ దే విల్ గివ్ ఏ ట్రై అండ్ తర్వాత మన దగ్గరికి తీసుకొస్తారు. ఓకే, ఓకే. సో అదేంటంటే కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్తే
మళ్ళీ దాంట్లో అడ్మిషన్ చేసి అని రివాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే. పిల్లలకి కామన్‌గా చూసేది ఏంటంటే పొంగు. అమ్మోరు వచ్చిందని, పొంగు వచ్చిందని చెప్తూ ఉంటారు. దానికి కొన్నిసార్లు మంత్రం వేస్తారు. కొన్నిసార్లు పొగ పెడతారు. కొన్నిసార్లు ఇతరితర దీంతో స్నానం చేపిస్తారు. అసలు మన రీజియన్‌లో ఇటువంటివి కామన్‌గా చూస్తూ ఉంటాము. పొంగుకి న్యాచురల్‌గా పేరెంట్స్ ఫాలో అయ్యేది ఏంటి? దానివల్ల వచ్చే హాని ఏమన్నా ఉంటదా? విక్రాంత్, మనకి పొంగు అనేది వ్యారిసెల్లా అంటాం. హ్మ్. అది యూజువల్గా న్యాచురల్ కోర్స్ ఉంటుంది దానికి. మనం ఏం మెడికేషన్స్ వాడకపోయినా సరే 5 days వచ్చిన తర్వాత స్లోగా ఫీవర్ రిజాల్వ్ అయ్యి ర్యాషెస్ అన్నీ కూడా, వెసికిల్స్ అన్నీ కూడా క్రస్ట్ అయిపోతాయి 5 daysలో. క్రస్ట్ అయిపోయిన తర్వాత వాడు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ కూడా చేయలేడు. వాడి నుంచి వేరే వాళ్ళకి కూడా పాకదు. సో దానివల్ల ఏంటంటే ప్రీవియస్‌గా మనకి విలేజెస్‌లో తెలియనప్పుడు పొలిమేర దాటకూడదు ఇలాంటివి అనేది కొంతవరకు రైట్. అంటే ఐసోలేషన్ అనేది కొంతవరకు రైట్. అండ్ వీటికి వేప వాళ్ళతో స్నానం చేయడం అది కూడా కొంతవరకు రైటే గానీ, బట్ వాత పెట్టడం ఇవన్నీ కూడా నాట్ రిలయబుల్. ఏంటంటే మనకి అప్పుడు ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ ఉంటది. ఓకే. ఇచ్చింగ్ సెన్సేషన్ స్కిన్‌లో గానీ, ఆ వెసికిల్స్‌ని గానీ వాడు గోక్కుంటే మళ్ళీ అది వేరే చోట ఇన్ఫెక్ట్ అవ్వడం ఇలాంటివి అవుతుండే. దానివల్ల దాన్ని ప్రివెంట్ చేయడానికి అది సూదనింగ్ ఎఫెక్ట్ ఉండడానికి అలా చేసేవారు. సో బట్ ఈ వాత పెట్టడం అయన్నీ కూడా నాట్ ప్రాక్టిసబుల్. ఓకే. చేయకూడదు. ఓకే. సో పిల్లలకి ఒకవేళ పొంగొస్తే హాస్పిటల్‌కి తీసుకురావాలా? ఇంట్లో మేనేజ్ చేయొచ్చా? పొంగుకి చాలా వరకు హాస్పిటల్స్‌కి తీసుకురారు పేరెంట్స్ కూడా. హ్మ్. అండ్ వాళ్ళ రిజాల్వ్ అయిపోతది. బట్ ఇన్ఫాంట్స్ ఇన్ఫాంట్స్ ఆర్ రిస్క్. హుహు. మేము చెప్పేది ఏంటంటే పొంగొచ్చినప్పుడు ఎవరికైతే ఎఫెక్ట్ అవ్వలేదో ఆ పిల్లల్ని ఫస్ట్ దూరం పెట్టాలి ఈ పిల్లల నుంచి. ఓకే. అడల్ట్స్‌కి వచ్చినా ఎవరికొచ్చినా పిల్లల్ని దూరం పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హుహు. ఇన్ఫాంట్స్ ఉంటే ఖచ్చితంగా దూరం పెట్టాలి. మన ఆడియన్స్‌కి ఇన్ఫాంట్స్ అంటే సంవత్సరం లోపు పిల్లలకి ఖచ్చితంగా దూరం పెట్టాలి. హుహు. ఎందుకంటే సంవత్సరం లోపు పిల్లల్లో పొంగు అనేది చాలా సీరియస్‌గా వస్తుంది. కాంప్లికేషన్స్‌తో ఎక్కువ ల్యాండ్ అవుతారు. సో పొంగు సంవత్సరం లోపల పిల్లలకి అట్లానే పెద్దవాళ్ళకి కూడా పొంగు అనేది సీరియస్ అవ్వచ్చు. ఈ వయసులో గల పిల్లలు అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేదంటే సంవత్సరం లోపల పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ హాస్పిటల్‌ని విజిట్ చేయండి. మిగతా వాళ్ళకి మోస్ట్లీ సెల్ఫ్ రిజాల్వ్ అయిపోతుంది. సెల్ఫ్ రిజాల్వ్ అవుతది. సార్ ఇంకొక ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ చూసుకొచ్చేసి యాంటీబయాటిక్ ఓవర్ యూజ్. జ్వరం రాగానే పేరెంట్స్ వచ్చి యాంటీబయాటిక్ మెడికల్ షాప్‌లో తీసుకొని వేసుకోవటమో లేదంటే వాళ్ళకి తోచిన యాంటీబయాటిక్ తీసుకొచ్చి పిల్లలకి వేయటమో చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమన్నా నష్టం ఉంటుందా? నువ్వు యాంటీబయాటిక్స్ దగ్గరే ఆగిపోయావు. స్టెరాయిడ్స్ కూడా వాడేసి వస్తారు పిల్లల. ఖచ్చితంగా వాళ్ళకి నా దగ్గరికి వచ్చేసరికి ఒక ఐఎం యాంటీబయాటిక్స్ పడిపోతుంటే, ఒక స్టెరాయిడ్ డోస్ పడిపోతుంటది, ఇంజెక్షన్స్ అప్పటికి తగ్గకపోతే తీసుకొస్తారు. ఫైనల్ లాస్ట్ రిసార్ట్ లాగా మనం వస్తాం. ఓకే. ఇంకా నా దగ్గర యూజ్ చేయడం కూడా ఏముండదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేషన్ ఉంటుందా లేదా అనేది చూస్తాం. యాంటీబయాటిక్ ఇండికేషన్ ఉండదు అప్పుడు. సో అసలు యాంటీబయాటిక్ మిస్యూజ్ చేయటం వల్ల పిల్లలకి ఎటువంటి నష్టం ఉంటుంది? పిల్లలకి నష్టం ఉంటుంది. ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అంటే చిన్న ఇన్ఫెక్షన్ లేకపోయినా వైరల్ ఫీవర్కి నువ్వు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే తర్వాత మనకి ఏదైనా సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నిజంగా వాడికి యాంటీబయాటిక్ యూస్ ఉన్నప్పుడు మనం రొటీన్గా వాడే యాంటీబయాటిక్స్ పనిచేయవు. సో మనం ఏంటంటే చిన్న పాముని పెద్ద కర్రతో కూడా చంపాలంటారు, కానీ ఇక్కడ అది వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఏది మనం యాంటీబయాటిక్ నెసెసిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. చూసుకుని మాత్రమే యాంటీబయాటిక్ ఇండికేషన్ ఉంటేనే యాంటీబయాటిక్ యూజ్ చేయాలి. ఓకే. సో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు సారీ. సో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే తర్వాత బ్రహ్మాస్త్రం పనిచేయదు. సో కరెక్ట్గా చెప్పారు సార్. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ జరిగింది తమిళనాడులోనో ఎక్కడోనో. కాఫ్ సిరప్ తాగటం వల్ల పిల్లలు చాలామంది సీరియస్ అయింది. దాంట్లో కొంతమంది అన్ఫార్చునేట్లీ చనిపోయారని కూడా తెలిసింది. అది ఎందుకు వల్ల అలా జరిగింది? ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలనేది ఖచ్చితంగా నాకైతే తెలీదు. బట్ స్కేప్ గోట్ మాత్రం డాక్టరే అయ్యాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫ్ సిరప్స్ అనేవి కామన్ గా ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ ఆ కాఫ్ సిరప్ లో వన్ ఆఫ్ ద అడల్ట్రెంట్ అంటే కంటామినేట్ అయ్యి ఆ కాఫ్ సిరప్ కంటామినేట్ అయ్యి దాంట్లో ఉన్న ఒక కాంపోనెంట్ టాక్సిన్ కాంపోనెంట్ అవడం వల్ల పిల్లలు చనిపోయారు. ఇక్కడ ఒక డాక్టర్ ఒక కాఫ్ సిరప్ ప్రిస్క్రైబ్ చేయడం వరకు తన బాధ్యత. ఆ కాఫ్ సిరప్ క్వాలిటీ ఇదంతా కంట్రోల్ చేయాల్సింది
అండ్ కాఫ్ సిరప్ ఫార్మసీ అండ్ పైన ఉన్న అఫీషియల్స్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాటిని ఎక్స్పైరీ డేట్స్ చూడడం, అవి న్యాచురల్ మ్యానుఫ్యాక్చర్స్ అవి కరెక్ట్గా ఉంటుందా లేదా, స్టాండర్డ్స్ ఉన్నాయనేది వాళ్ళు చూసుకోవాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టార్గెట్ డాక్టరే అవుతాడు. అక్కడ ఇమ్మీడియట్ వాళ్ళకి ఫేస్ ఆఫ్ ఉండేది డాక్టరే కాబట్టి డెఫినెట్ గా డాక్టరే స్కేప్ గోట్ అయ్యాడు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే డాక్టర్ కూడా ఏది ప్రిస్క్రైబ్ చేయాలి, ఏది ప్రిస్క్రైబ్ చేయకూడదు, అంటే కొన్ని జనరిక్ మెడికేషన్స్ అవి ఉంటాయి, అవి బెటర్ అవాయిడ్ చేసి మంచి ప్రిస్క్రైబ్ స్టాండర్డ్స్ వాటిని ప్రిఫర్ చేయడం, వాటిని ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకోవడం, అంటే మన దగ్గర ఏమైనా ఎక్స్పైరీ మెడికేషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం, ఇది మంచిది అనేది ఒక ఒపీనియన్. ఓకే, సో మీరు ఆ ఇన్సిడెంట్ మాత్రం జరిగింది కంటామినేషన్ వల్ల, కంటామినేషన్ వల్ల కానీ ఈ కాంపోనెంట్ కఫ్ సిరప్ లో కాంపోనెంట్ వల్ల కాదు. ఓకే, సో కామన్ గా కాఫ్ సిరప్స్ అన్నవి ప్రిస్క్రైబ్ చేస్తారు. కాఫ్ సిరప్స్ జనరల్లీ యూజువల్లీ 3 years ఏజ్ లోపు వాళ్ళకి కాఫ్ వస్తుందంటే జనరల్ గా అంత సివియర్ కాఫ్స్ ఉందో వాళ్ళకి మెడికేషన్స్ కూడా అవసరం లేదు. ఓకే, కాఫ్ సిరప్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు చాలా మంది ఎండలో తిరుగుతూ ఉంటారు, ఎండలో ఆడుకుంటూ ఉంటారు, అండ్ పిల్లలకి వడదెబ్బ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. పేరెంట్స్ ఈ వడదెబ్బ ప్రివెంట్ చేయడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సమ్మర్లో అసలు ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎప్పుడు సమ్మర్లో ఏసీ రూముల్లో ఇప్పుడే అనుకుంటున్నాం కదా, ఏసీ రూమ్లోనే ఉంటున్నారు, బయటకు రావట్లేదు. కానీ రావాలి, వస్తేనే మనకి ఎక్స్పోజ్ అవుతారు ఎన్విరాన్మెంట్ కానీ. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ని మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు పిల్లలు. మేము చెప్పేది ఏంటంటే యూజువల్లీ 11 to 3:30-4 వరకు అవుట్డోర్కి వెళ్ళొద్దు, అవాయిడ్ చేయండి అని చెప్తాం. దాని తర్వాత 4 తర్వాత వెళ్ళొచ్చు. అండ్ ప్రికాషన్స్ ఏంటంటే కాటన్ క్లాత్స్, వెంటిలేటెడ్ అయ్యే క్లాత్స్ ఇవి వేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ లైట్ కలర్ క్లాత్స్, అండ్ ఎప్పుడైనా కూడా షేడ్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఏమైనా ఎక్కువ ప్రొలాంగ్ సన్ ఎక్స్పోజర్ ఉంటుంది అంటే కదా షేడ్స్ కానీ క్యాప్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయాలి. షేడ్స్ వేసుకుని గ్రౌండ్కి వెళ్ళామంటే ఇంకేమైనా ఉంటుందా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వాటర్, ఓఆర్ఎస్ కంపల్సరీ, వాటర్ ఆర్ ఓఆర్ఎస్ ఆర్ బటర్ మిల్క్ ఆర్ ఇలాంటి డిఫరెంట్ డ్రింక్స్ ఉంటాయి, అవి తాగాలి. ఓఆర్ఎస్ లో కూడా మళ్ళీ ఇప్పుడు కాంట్రవర్సీ ఉంది కదా, ఓఆర్ఎస్ఎల్ అనేది WHO రికమెండెడ్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ ఎనర్జెటిక్ డ్రింక్స్ యూజ్ చేయకూడదు. ఓకే ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. ఓఆర్ఎస్ఎల్ కాంట్రవర్సీ అసలు ఏం జరుగుతుంది, ఏంటది? ఓఆర్ఎస్ఎల్ అంటే మనకి WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ఎల్ లో మనకి 245 మిలియాస్మాల్స్ అనేది ఒక ఫిక్స్డ్ గైడ్ లైన్స్ పేరు తోటి రిలీజ్ చేస్తుంది. ఇంత గ్లూకోజ్ ఉండాలి, ఇంత సాల్ట్స్ ఉండాలి ఇలాగని. బట్ ఈ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఈ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేసి ఇవి యాడ్ చేయడం వల్ల మనకి డయేరియాలో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తే ఇంకా డయేరియా అగ్రివేట్ అయిపోతుంది. అంటే వాడికి ఉన్న కంప్లైంట్ తగ్గకపోయి ఇది తాగడం వల్ల ఇంకా అగ్రివేట్ అవుతుంది. సో మనకి ఆ పర్టికులర్ మోతాదులో వేసిన ఓఆర్ఎస్ WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ అయితే మనకి వాటర్ అబ్జార్ప్షన్ అయ్యి తీసుకుని మన బాడీలో లాస్ అయిన వాటర్ని అది రిటైన్ చేస్తుంది. బట్ ఇది అగ్రివేట్ చేస్తుంది. దానివల్ల ఇంకా పేషెంట్ డిటోరేట్ అయ్యి చేయలేదు, ఇంకా నష్టం జరుగుతుంది. ఓకే సార్, సమ్మర్లో గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే విరోచనాలు కామన్గా చూస్తూ ఉంటాం. ఇందాక మీరు చెప్పినట్టు ఓఆర్ఎస్ఎల్ లేదంటే ఈ ఎలక్ట్రాల్ పౌడర్ అనేది వాటర్లో మిక్స్ చేసుకుని పట్టించాలనేది ఒక ప్రికాషన్ చెప్పారు. దాంతోపాటు ఇంకేమైనా జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకోవాలా? సమ్మర్లో మనం ఎక్కువగా చూస్తాం గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది కామన్గా వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు పేరెంట్స్ ఫస్ట్ మనం వాడికి డైట్ అనేది ఆపకూడదు. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఫుడ్ ఆపేస్తారు, కంప్లీట్గా ఫుడ్ ఆపడం అనేది చేయకూడదు. బట్ సాఫ్ట్ డైట్ అనేది ఈజీగా డైజెస్టిబుల్ అయ్యే డైట్ అలౌ చేస్తూ ఉండాలి. అండ్ ఎవ్రీ 2 to 3 అవర్స్కి సిప్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఓఆర్ఎస్ ఇస్తూ ఉండాలి. వాడిని ఏంటంటే ఎలా యూరిన్ ఎలా వెళ్తున్నాడు, ఎడిక్వేట్గా వెళ్తున్నాడా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి. మోషన్ అయినప్పుడల్లా, వామిటింగ్ అయినప్పుడల్లా కూడా ఎంతో కొంత ఓఆర్ఎస్ అది ఇవ్వడం బెటర్. అండ్ వాడి యాక్టివిటీ చూసుకుంటూ ఉండాలి, ఏమైనా యాక్టివ్నెస్ తగ్గుతుందా లేదా అని. అందుకని కంప్లీట్ అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఎక్కువ వాడేయకుండా ప్రోబయోటిక్స్ ఇలాంటివి మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి వాడితే బెటర్ ఫుల్గా ఉంటుంది. ఓకే ఓకే, చాలా మంది
ఫుడ్ తింటే మళ్ళీ విరోచనాలు పెరిగిపోతాయని ఆపేస్తుంటారు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది చెప్పారు. ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేశారు. హెచ్పివి వ్యాక్సిన్ అసలు ఎవరికి ఇవ్వాలి? అండ్ ఓన్లీ ఆడవాళ్ళకి ఇవ్వాలా, లేదంటే అబ్బాయిలకి కూడా ఇవ్వచ్చా? హెచ్పివి వ్యాక్సిన్ రీసెంట్గా మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది, అది చిల్డ్రన్కి ఇంట్రడ్యూస్ చేసింది. బట్ హెచ్పివి వ్యాక్సిన్ మగవాళ్ళకి ఇవ్వచ్చు, గర్ల్స్కి ఇవ్వచ్చు, అండ్ ఉమెన్ 45 years 15 to 45 years ఏజ్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్కి డిఫరెంట్ కోర్స్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అయితే 14 years లో పిల్లలకైతే ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే. బట్ మగవాళ్ళకు కూడా ఉంటుంది వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్. అసలు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది అని అంటారు. ఏ రకమైన క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది, ఎవరిలో ప్రివెంట్ చేస్తుంది? ఇది అబ్బాయిల్లోని అమ్మాయిల్లోని ప్రివెంట్ చేస్తుంది. అమ్మాయిలు మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది మన వరల్డ్స్లోనే సెకండ్ మోస్ట్ క్యాన్సర్. సో మన ఇండియాలో బాగా ఎక్కువ అదే సర్వైకల్ క్యాన్సర్. సో ఉమెన్లో కానీ యంగ్ ఏజ్లో పిల్లల్లో కానీ ఆ క్యాన్సర్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి మనం వ్యాక్సిన్ ఎక్కువ వేస్తాం. ఓకే. చాలామంది మిస్కన్సెప్షన్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయంగానే అన్ని రకాల క్యాన్సర్లు రావని నన్ను అడుగుతూ ఉంటారు. అది కరెక్టేనా? లేదు. ఇది హెచ్పివి వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అండ్ మేల్స్లో వాట్స్, జెనిటల్ వాట్స్ ఇలాంటి వాటిని ప్రివెంట్ చేస్తుంది. బట్ ఇంకా రిమైనింగ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్కి అన్నిటికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది సంబంధం. ఓకే. సో మన ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని రకాల వ్యాక్సిన్ కొన్ని రకాల క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయి. ఇప్పుడు మురళి గారు చెప్పినట్టు హెచ్పివి వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్కి పనిచేస్తుంది. అట్లానే హెప్టోసెల్యులర్ కార్సినోమా, లివర్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అన్నది ప్రివెంట్ చేస్తుంది. అన్ని రకాల క్యాన్సర్లు ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ ఎట్ ప్రెజెంట్ లేవు. అండ్ మనకి ఆర్గాన్ స్పెసిఫిక్గా కొన్ని రకాల వ్యాక్సిన్స్ మాత్రం కొన్ని రకాల క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాయి. సార్, కామన్గా పిల్లల్లో చూసేది ఏంటంటే అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఎడిక్షన్ లాగా ఫోన్ ఎడిక్షన్ అనేది రొటీన్గా చూస్తూ ఉంటాం. మా పిల్లాడు ఫోన్ ముందర పెట్టుకుంటే కానీ భోజనం చేయడు, లేదంటే ఇది ఫోన్ చూస్తే కానీ నిద్రపోడు, ఫోన్ చూస్తే కానీ ఇంకే ఏ పనులు చేయడు, ఫోన్ చూస్తూ బాత్రూమ్కి వెళ్తాడు అని అంటూ ఉంటారు పేరెంట్స్. ఇది కామన్గా చూస్తూ ఉంటారా? ఖచ్చితంగా ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. ఏ ఇంట్లో మన చిన్నప్పుడు అయితే మనకు ఫోన్స్ లేవు. ఏదైనా సరే పిల్లలకి పేరెంట్స్ ఎక్స్పోజర్ కానీ సొసైటీ ఎక్స్పోజర్ నుంచి కానీ వస్తుంటుంది. ఓకే. మన సొసైటీ ఎలా ఉంటే మనం అలాగే పియర్ ప్రెషర్ అంటాం కదా, దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు అందరూ ఫోన్లు వాడటం వల్ల మన పిల్లలకి ఫోన్లు అనేవి అలవాటు అవుతున్నాయి. మన చిన్నప్పుడు ఫోన్స్ కానీ లేవు, ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళు. బట్ ఏదైనా ఫోన్ అనేది వన్ వే ట్రాఫిక్ లాంటిది, అంటే వన్ వే కమ్యూనికేషన్. ఇప్పుడు ఫోన్ చూస్తున్నాడంటే పిల్లడు ఆడికి ఆ ఫోన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది, కానీ ఈ నుంచి ఫోన్కి ఏమి వెళ్ళదు. సో దానివల్ల ఏంటంటే పిల్లల్లో చాలా మంది మాటలు రాకపోవడం, ఓకే, అండ్ ఐస్ స్ట్రెయిన్ అయిపోయి ఎర్లీగానే వాళ్ళకి ఐసైట్ రావడం, ఇలాంటి కంప్లైంట్స్. అండ్ వాళ్ళ ఆలోచన శక్తి అనేది ఉండదు. ఫోన్ ఏదో వాడికి బ్రెయిన్ అనేది థింకింగ్ ప్రాసెస్ అనేది కూడా డిలే అయిపోతుంది, ఓకే, స్లో అయిపోతుంది ఈ ఫోన్ వల్ల. అంత డేంజరస్గా ఉంది. అసలు రికమెండేషన్స్ అయితే 2 years లోపు స్క్రీన్ టైం వద్దు అంటారు. స్క్రీన్ టైం అంటే ఫోన్ అయినా లేదంటే టీవీ అటువంటివి కూడా? యూజువల్గా స్క్రీన్ టైం అంటే నాట్ ఓన్లీ ఫోన్, టీవీ అనే అవన్నీ కూడా స్క్రీన్ టైం కిందకి వస్తాయి. అండ్ యూజువల్గా 1 year 2 years లోపు అయితే అట్లీస్ట్ 1 hour అలా స్క్రీన్ టైం, అది కూడా మనం మానిటర్ చేయాలి. ఇప్పుడు ఇంకా అడాలసెంట్స్ వీళ్ళైతే మన ఫోన్ అసలు మనం టచ్ చేయలేము, ఫోన్ టచ్ చేస్తే మనల్ని కొడతామేమో అలా అనిపిస్తుంది. ఆ ఫోన్ అసలు వాళ్ళు ఏంటంటే చాలా ప్రీషియస్గా చూసుకుంటారు దాన్ని, ఫోన్ని మోర్ ఇంపార్టెన్స్ దానికి ఇస్తున్నారు. సో ఎప్పుడైతే ఆ ఫోన్ మనం పక్కన పెడతామో అప్పుడే వాళ్ళు ఎన్లైటన్ ఏమన్నా నేర్చుకోవడం కానీ, మాట్లాడడం కానీ, కమ్యూనికేషన్. చిన్నప్పుడే గ్రాండ్ పేరెంట్స్ కథలు చెప్పేవారు, ఇప్పుడు ఫోన్ లో కథలు వింటున్నారు. ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మంది అంటే చాట్ జీపీటీ అని అడుగుతున్నారు, తెలుగులో కూడా కథలు చెప్పేస్తాం చాట్ జీపీటీ. ఇంకా చాట్ జీపీటీ వస్తే ఇంకా అందరినీ పక్కకి పెట్టేస్తుంది. సో ఐడియల్ టైం ఎప్పుడు సార్ అసలు? ఇప్పుడు మొబైల్ డివైస్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ పిల్లలకి ఏ వయసు నుంచి ఇవ్వచ్చు? ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ మొబైల్ డివైస్ని మనం, ఎలక్ట్రానిక్ డివైస్ గ్యాజెట్ని కానీ వాళ్ళ నుంచి మనం అవాయిడ్ చేయాలి, అన్అవాయిడబుల్ అయ్యింది. బట్ రికమెండేషన్స్ అయితే 2 years వరకు కూడా స్క్రీన్ టైం అనేది ఇవ్వకపోవడం మంచిది. ఓకే. ఓకే.
దాని తర్వాత 1 అవర్ పర్ డేలో 1 అవర్, అది కూడా సూపర్విజన్తో మనం మానిటర్ చేసుకుంటూ వాడు ఏం చూస్తున్నాడు, కంటెంట్ ఏంటి అనేది. ఓకే. ఓకే. సో చాలా మంది పిల్లలు కూడాను రీల్స్ నిద్రలో Reels కూడా ఇట్లా నిద్రలో రీల్స్ స్క్రాల్ అనేస్తారు. చేస్తూ ఉంటారు. రీల్స్ ఇంకా ప్రాబ్లీ ఎక్కువ హార్మ్ చేస్తది చేస్తాయి. పిల్లలకి. లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కన్నా రీల్స్ వల్ల ఇంకా నష్టం ఉంటది అనుకుంటా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది సార్. ఇంకా పెద్ద పిల్లలే ఉన్నారు. ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడాను మనం సేఫ్‌గా ఎట్లాగా హ్యాండిల్ చేయాలి? డివైస్ ఇచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఏదైనా యాప్స్ అట్లాగే ఇన్‌స్టాల్ చేయాలా? పేరెంటల్ కంట్రోల్ ఎట్లాగా మెయింటైన్ చేసుకోవటం? మెయిన్గా ఏంటంటే పిల్లలకి ఎప్పుడు వార్న్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి అన్ని అడాల్సెంట్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు. బట్ వాళ్ళకి అన్లెస్ దే ఫాల్ ఇన్ ద ట్రాప్ మనం గుర్తుకురాం. సో ఎప్పుడు మనం వార్న్ చేస్తూ ఉండాలి అడాల్సెంట్స్ని. ఇది అవుతుంది, ఇలా స్కామ్స్ అవుతుంది, ఇది ఓపెన్ చేయకు అలాగా. అండ్ నెక్స్ట్ వాళ్ళ కంటెంట్ని ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏ టైంలో చూస్తున్నారు, లేట్ నైట్స్ ఏమైనా ఫోన్ యూస్ చేస్తున్నారా, ఓకే, అండ్ నిద్రపోకుండా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, ఎక్కువసేపు మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం మానిటర్ చేయాలి. ఓకే. అండ్ అది 1-to-1 ఫేస్ టు ఫేస్ వాళ్ళతో కూర్చుని అప్పుడప్పుడు మాట్లాడడం, ఇలాగా మనం ఏం చేస్తున్నావు, ఏంటి, ఇంకేమవుతుంది, అలాగా అడుగుతూ ఉంటే వాళ్ళే ఓపెన్ అవుతారు ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఓకే. సో కొట్టడం, తిట్టడం అలా చేయకూడదా? చేస్తే దే విల్ రెబెల్ డెఫినెట్లీ. సో ముఖ్యంగా అడాలసెంట్స్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. వాళ్ళని బుజ్జగించి మిడ్ స్టేజ్‌లో ఉంటారు వాళ్ళు. ఎనర్జీ ఉంటుంది, బట్ రైట్ డైరెక్షన్‌లో ఫోకస్ పెట్టాలి అంతే వాళ్ళని. అవును. అడాలసెంట్స్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఎగ్జామ్ స్ట్రెస్ చాలా కామన్‌గా చూస్తున్నాం. పిల్లలు 16 ఇయర్స్, 17 ఇయర్స్ సార్ ఎగ్జామ్ ఉంది, వారం రోజుల్లో నాకేం విరోచనాలు అయిపోతున్నాయి, ఏం తిన్నా బాత్రూమ్‌కి పరిగెట్టాల్సి వస్తుందని పేరెంట్స్ తీసుకొచ్చారు. సో ఈ ఐఐటీ కోచింగ్ 6th క్లాస్ నుంచి కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. సో ఇట్లాగ ఎగ్జామ్ స్ట్రెస్ పిల్లలు కామన్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు. వాటిని ఎట్లాగా పేరెంట్స్‌కి ఏం సజెషన్ ఇస్తారు ఎగ్జామ్ స్ట్రెస్ గురించి? ఎగ్జామ్ స్ట్రెస్‌లో ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మొన్నే ఒక అమ్మాయి వచ్చింది. అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి, తనకి వారం రోజుల నుంచి నిద్ర లేదు. సో తన చదివిన 1-2 క్వశ్చన్స్ కూడా తన పెర్ఫామ్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి సఫిషియంట్ స్లీప్ ఉంటేనే మన మైండ్కి రెస్ట్ ఉండి ఆ టైంలో నెక్స్ట్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది క్వాలిటీ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది. సో ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ పిల్లలు ఏంటంటే చాలా సెన్సిటివ్గా తయారయ్యారు. ప్రీవియస్గా ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా తప్పు. దీనికి ఏంటంటే కౌన్సిలర్స్ పెట్టాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ టీచర్ సపోర్ట్ కూడా కావాలి. ఎప్పుడైనా వాళ్ళని స్టడీలో మానిటర్ చేసుకోవడం, వాళ్ళకి ఏమన్నా ఫెయిల్ అవుతున్నాడంటే వాడికి ఎక్కడ సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇవ్వడం. ఒక విధంగా పేరెంట్స్ సపోర్ట్ కూడా మెంటల్గా వాళ్ళని ర్యాంక్స్ గురించి, మార్క్స్ గురించి వాళ్ళని హరాస్ చేయకుండా మనకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఓకే, నువ్వు ఎంత పెర్ఫామ్ చేయగలవు అంత పెర్ఫామ్ చేయి, ట్రై టు ఇంప్రూవ్ లిటిల్ బిట్ అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే డెఫినెట్గా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ అనేది తీసుకోరు. ఓకే. అండ్ ఇప్పుడు కెరీర్స్ అన్నా చాలా అన్సర్టైన్గా అయిపోయాయి. రావడంతో ఎవరు సాఫ్ట్వేర్ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దాని గురించి పిల్లలు ఇంత స్ట్రెస్ తీసుకోవటం అన్నది ఇది ఖచ్చితంగా అకాడమిక్గా కూడా మన పొలిటికల్ విల్తో ఏమన్నా కొద్ది టైం రిస్ట్రిక్షన్స్ కానీ మరీ కాంపిటేటివ్గా అవ్వకుండా కూడా చేస్తే బెటర్. అవునవును. ఐడియల్గా ఒక 10 to 18 ఇయర్స్ మధ్యలో పిల్లలు ఉంటే వాళ్ళ ఇంత టైం స్లీప్, ఇంత టైం స్టడీస్ అట్లా ఏమన్నా స్ప్లిట్ ఉంటుందా? ఎట్లా చేస్తే బెటర్? స్లీప్ మాత్రం 8 to 10 అవర్స్ అయితే స్లీప్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అయితే 1 or 2 అవర్స్ ఖచ్చితంగా పర్ డేలో 1 or 2 అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. వాళ్ళకి అడాలసెన్స్ టైంలో వాళ్ళకి ఒక ఫోకస్డ్గా ఏదన్నా ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీని ఒక దాంట్లో ఫోకస్ చేయగలిగితే దాంట్లో ఎక్సెల్ అవుతారు. ఖచ్చితంగా చదువులోనే కాదు, ఏదో ఒక ప్లే కానీ, యాక్టివిటీలో కానీ, అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో. అది స్కూల్స్ ల్యాక్ అవుతుంది, టైం ల్యాక్ అవుతుంది. దాన్ని అడ్రస్ చేయడానికి మనం ఏదన్నా పర్టికులర్ పొలిటికల్ విల్ ఏమన్నా ఉంటే బాగుంది అనిపిస్తుంది. పొలిటికల్ విల్ కానీ దాని దట్ అంటే డెసిషన్ ఇది చేయాలి. ఐ థింక్ సార్ పొలిటికల్ విల్ అని అంటాం కానీ ఇప్పుడు రిమెంబర్ అవర్ ఇంటర్ డేస్, మన ఇంటర్ చదువుకునేటప్పుడే గుర్తు తెచ్చుకుంటాం. మార్నింగ్ 5 గంటలకి స్టార్ట్ చేస్తాం,
నాకు 10 ఇంకా వరకు. మార్నింగ్ ఇంటర్ టైంలో 5:00 ఆ పాటలే గుర్తొస్తాయి అనమాట. ఇంకా కల్లో సడన్గా నిద్రలో లేచి ఆ పాటలు వస్తున్నట్టు ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. 5కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5 నుంచి 1 దాకా కంటిన్యూస్గా క్లాసులు, స్టడీ అవర్స్, ఒక గంట బ్రేక్, మళ్ళీ 2 నుంచి సాయంత్రం దాకా అలా 11 అయిపోయేది. అసలు మనకి నిద్ర వాల్యూ అప్పుడే తెలుస్తుంది. అప్పుడే తెలిసేది. సో అక్కడ 8 అవర్స్ స్లీప్ కాదు కదా, 6 అవర్స్ 6 అవర్స్ స్లీప్. స్లీప్ అనేది చాలా. అది అప్పుడు. ఇప్పుడు ఎన్ని గంటలు పడుకుంటున్నారో పిల్లలని నా డౌట్ అనమాట. సో మినిమమ్ 8 అవర్స్ స్లీప్ మీరు చెప్పినట్టు అదిను, ప్లస్ ప్రాబబ్లీ అట్లీస్ట్ 1 అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ స్పెండ్ చేయటం. ప్రాబబ్లీ 1 or 2 అవర్స్ కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేసి అట్లీస్ట్ మిగతా 12 అవర్స్ అన్నా చదువుకోవటానికి అట్లాగా స్పెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ టూ కాంపిటేటివ్. కాంపిటేటివ్ అయిపోయింది. అన్ని ఫీల్డ్స్‌లోనూ కూడా నీట్ ఏంటి, ఐఐటీ ఏంటి, మిగతా అన్నీ కూడా టూ కాంపిటేటివ్‌గా అయ్యాయి. పిల్లల్ని కూడా బ్లేమ్ చేయటానికి లేదు, స్టాఫ్‌ని బ్లేమ్ చేయటానికి System. లేదు. ఎవరి కాళ్ళని సార్ మీకు గుర్తుంటుంటది, ఒక సండే ఎమర్జెన్సీగా బటన్ బ్యాటరీ మింగి ఒక బేబీ వచ్చారు. మీ యాజ్ అ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ రొటీన్‌గా పిల్లలు కాయిన్స్ మింగటం, బటన్ బ్యాటరీ మింగటం, లేదంటే ఇతర ఫారిన్ బాడీస్ మింగటం, పిన్నీస్‌లు ఇటువంటివి చూస్తూ ఉంటాం. అప్పుడు మీకు గుర్తుందో లేదో తీసిన తర్వాత వెంటనే మళ్ళీ మీరు నాకు కాల్ చేశారు. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తారా? ఆ రోజు అసలు నైట్‌మేర్ నిజంగా. హ్మ్. అసలు బటన్ బ్యాటరీ అనేది వెరీ సీరియస్ కండిషన్. అది ఎందుకంటే దాంట్లో మొత్తం మన ఇంటెస్టైన్ ట్రాక్ట్ కానీ, డైజెస్టివ్ ట్రాక్ట్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. బట్ పిల్లలు తెలియక చాలా వరకు అది మింగేస్తుంటారు. అండ్ మనం అది నోటీస్ చేయలేరు చాలామంది పేరెంట్స్. అలాంటి కండిషన్స్‌లో అది ఇమ్మీడియేట్‌గా కూడా మనం ఎన్గల్ప్ చేసిన తర్వాత వితిన్ 6 అవర్స్‌లో మన స్టమక్ పాస్ చేయకముందే దాన్ని మనం బయటికి తీయాలి. యాజ్ ఏ టీమ్ మనందరం ఇక్కడ టీమ్‌లాగా వర్క్ చేసి దాన్ని బేబీని రివైవ్ చేయడానికి మీరు కూడా ఆ రోజు నైట్ ఎమర్జెన్సీ కాల్‌లో వచ్చి దాన్ని ఫారెన్ బాడీని తీయడానికి ప్రయత్నం చేశారు. బట్ అక్కడ కాంప్లికేట్ ఏమైంది? ఎస్‌విటీ అనేది యాడ్ ఆన్ కాంప్లికేషన్ లాగా మనకి గిఫ్ట్ లాగా వచ్చింది. దాన్ని రివైవ్ చేయడానికి ఎస్‌విటీలో ఏంటంటే మన హార్ట్ అనేది ఫాస్ట్‌గా విగరస్‌గా కొట్టుకోవడం, రిథమ్ అనేది మారిపోవడం వల్ల పేషెంట్స్ ఒకసారి డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో వెంటనే దాన్ని రిథమ్ అనేది హార్ట్ మళ్ళీ నార్మల్ రిథమ్‌లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. అండ్ లక్కీలీ బేబీ రివైవ్ అయింది. ఓకే. సో ఏ క్రిటికల్ కేర్ సిచ్యువేషన్‌లో ముఖ్యంగా పిల్లలకి సంబంధించి అన్ని కాంప్రహెన్సివ్‌గా కేర్ ఉన్న చోట అయితే బెటర్ ట్రీట్మెంట్ ఉంటది. అదే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫారెన్ బాడీకి వచ్చిన బేబీకి ఎస్‌విటీ వస్తదని. చాలా రేర్ కాంప్లికేషన్. అదే ఇండివిడ్యువల్ ప్రాక్టీస్‌లో అయితే మనకి మేనేజ్ చేయడం కష్టమయ్యేది. నేను ఫారెన్ బాడీ రిమూవ్ చేసినా అక్కడ ఎస్‌విటీకి సంబంధించిన ట్రీట్మెంట్, పిల్లలకి సంబంధించిన క్రిటికల్ కేర్ లేకపోయి ఉంటే ఇబ్బంది అయ్యేది. సో కాంప్రహెన్సివ్ కేర్ ఉంటే ప్రాబబ్లీ పిల్లలకి కూడా బెటర్‌గా ట్రీట్ చేయగలిగేది ఉంటది. ఇప్పుడు మనం మిత్ర మెడికేర్ హాస్పిటల్‌లో అసలు కాంప్రహెన్సివ్ కేర్ గాని, పిల్లలకి సంబంధించిన ఎక్విప్‌మెంట్ గాని ఏమేమి ఉన్నాయి? మనకి పిల్లల ఎక్విప్‌మెంట్ న్యూబార్న్ డెలివరీ అయిన దగ్గర నుంచి 18 ఇయర్స్ ఏజ్ వరకు కేర్ తీసుకునే ఎక్విప్‌మెంట్ ఉంది. అండ్ టీమ్ ఉంది ఖచ్చితంగా. ఐసీయూ కేర్ ఉంది, ఎన్ఐసీయూ ఉంది, పీఐసీయూ ఉంది. ఎన్ఐసీయూలో మనకి హెచ్ఎఫ్ఎన్సీ అని, వార్మర్స్ అండ్ ఆక్సిజన్ థెరపీస్ అండ్ సీప్యాప్ అండ్ వెంటిలేటర్. పీఐసీలో కూడా హెచ్ఎఫ్ఎన్సీ, బైప్యాప్ అండ్ వెంటిలేటర్స్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ టీమ్ క్రిటికల్ కేర్ టీమ్ ఉంది, అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జికల్ టీమ్ ఉంది, అండ్ పీడియాట్రిక్ టీమ్ ఉంది. మొత్తం కాంప్రహెన్సివ్ టీమ్ లాగా మనం వర్క్ చేసి ఇక్కడ కేర్ అనేది అందిస్తాం పిల్లలకి. సో చాలా అంటే మన ఇంటరాక్షన్ మోస్ట్లీ ఫారిన్ బాడీస్ దగ్గర ఉంటది. రీసెంట్‌గానే మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ బటన్ బ్యాటరీ అని, కాయిన్ అని ఇట్లాగా ఇతర కాంప్రహెన్సివ్‌గా గ్యాస్ట్రోఎంటరాలజీ అట్లానే మనకి పీడియాట్రిక్స్‌కి చాలా మంచి టీమ్ ఉందనే చెప్పాలి మన మిత్ర మెడికేర్ హాస్పిటల్‌లో. సార్ ఎనీ క్లోజింగ్ రిమార్క్స్? ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ అయిపోతది పేరెంట్స్‌కి. ఇది విన్న వెంటనే ఆళ్ళ బ్రెయిన్ కూడా ఇట్లా పెద్దదయిపోతది. సో ఎనీ క్లోజింగ్ రిమార్క్స్ ఇన్ రిగార్డ్స్ టు చిల్డ్రన్స్ హెల్త్? చిల్డ్రన్స్ హెల్త్ అనేది అంటే చిల్డ్రన్ ఆర్ వెరీ ప్రీషియస్. మనకి వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. వాళ్ళ పెయిన్ గానీ, ఎగోనీ గానీ అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫస్ట్ కేర్ టేకర్, ఫస్ట్ డాక్టర్ మదరే. ఎందుకంటే తను రెగ్యులర్‌గా చూస్తది. వాళ్ళ చైల్డ్ అంతా అప్ టు బాటమ్ తనకు తెలిసుంటది. ఫస్ట్ మదరే పికప్ చేయాలి. వాళ్ళ బిహేవియర్ గానీ, వాళ్ళ పెయిన్స్ గానీ, వాళ్ళ సింప్టమ్స్ గానీ
బట్ ఆ పిక్ చేసిన సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకుండా మదర్ కేర్ దాంతోపాటు ఒక మంచి టీం కానీ మంచి డాక్టర్ దగ్గర కానీ తీసుకెళ్తే డేంజర్ సైన్స్ వరకు వెళ్ళకుండా లేదంటే టైం డిలే అవ్వకుండా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ చేసి పిల్లవాడిని రక్షించే అవకాశం Okay. ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ మురళి ఫర్ జాయినింగ్ అస్ ఇన్ టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ మిత్రా Thank you. పాడ్కాస్ట్. ఈరోజు పేరెంట్స్ ఎంతో బెనిఫిట్ అయ్యారు. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం వాళ్ళ చైల్డ్ని మౌల్డ్ చేసుకోవటం, వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో టిప్స్ అండ్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ విత్ టుడేస్ పాడ్కాస్ట్. అండ్ ఇట్లాంటి మరిన్ని ఎపిసోడ్స్ చూడటానికి, హెల్త్ గురించి ఎంత అవేర్నెస్ పెంచుకోవటానికి మన మిత్ర మెడికేర్ ఛానల్ అట్లానే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.